పరంగా ఏవైతే ఏర్పాట్లు చేసుకోవాలా దాని గురించి మీడియా మిత్రులతో మాట్లాడుకోవడానికి, అట్లానే ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నాయి వాటి గురించి వివరించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మంత్రి గారికి సత్యకుమార్ యాదవ్ గారికి, అట్లానే అడ్వైజర్ టు గవర్నమెంట్ మంతెన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, క్విక్గా బిఫోర్ ఐ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద ఆనరబుల్ మినిస్టర్, సార్ మీరు కొద్దిగా తెలిసే సీఎం గారు మీటింగ్ తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎట్లయితే మనం నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ చేసాము, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన దగ్గర ఉన్న ఇప్పటికీ ఏవైతే ఏర్పాట్లు అయినాయో, మన దగ్గర డేటా కూడా అవైలబుల్ ఉందో, యోగా టీచర్స్ది అట్లానే వెన్యూస్ అవైలబుల్ ఉన్నాయో, సో అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. వాటి అన్నిటి గురించి వివరంగా తెలియజేసుకోవడానికి నేను గౌరవ మంత్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మనకు తెలిసిందే వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి తత్వశాస్త్రం, మన భారతీయ జీవన విధానానికి ప్రతీక యోగా. అనేక సమస్యలకి యోగా, ప్రాణాయామం, ధ్యానం అనేవి సమాధానం అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దాని కారణానికి కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే నిబిడీకృతమై ఉన్న ఈ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచానికి పరిచయం చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ పేరుతో ఈ దేశ ప్రధానమంత్రి 2014లో చేసిన ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తించడం, ఇవాళ 175 దేశాలకు పైగా యోగా దినోత్సవం నాడు జరుపుకుంటున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గత సంవత్సరం 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు అనేక యోగా కార్యక్రమాల్ని, థిమాటిక్ యోగాని, అదేవిధంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ఉంటున్న ప్రాంతాల్లో సమాజంలోని అన్ని వర్గాల్ని భాగస్వాములు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజల్ని యోగాలో భాగస్వాములు చేస్తూ మన అత్యంత వైభవంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి సమక్షంలో విశాఖపట్నంలో జరిగాం. దాదాపు 2.5 కోట్ల మంది ప్రజల్ని ఆనాడు భాగస్వాములు చేయగలిగాం. 133,000 స్థానాల్లో యోగాని నెల రోజుల పాటు వివిధ వర్గాల ద్వారా చేసుకోగలిగాం. దాదాపు 1.5 లక్షల ట్రైనర్ల సహకారంతో నిరంతర భాగస్వాములు 10 లక్షల మందిని భాగస్వాములుగా చేసుకొని యోగాని గతంలో చేశాం. అనేక రకాల పోటీలు నిర్వహించి దాదాపు 15,000 చిల్లర బహుమతులను కూడా వివిధ కేటగిరీల్లో ఇవ్వడం జరిగింది. అనేక ప్రపంచ రికార్డులను కూడా ఆనాడు సొంతం చేసుకున్నాం. ఎందుకంటే ఒకే ప్రాంతంలో 3 లక్షల మందికి పైగా ఒకే సమయంలో యోగా నిర్వహించడం, రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యోగాలో పాల్గొన్న సందర్భంగా 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని కూడా, అదేవిధంగా ఒక స్కోచ్ అవార్డును కూడా మనం పొందడం జరిగింది. అంటే ప్రపంచాన్ని ఒక నూతనంగా యోగాని ప్రపంచానికి నూతనంగా మనం ఆనాడు పరిచయం చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం కూడా ఇవాళ ప్రధానమంత్రి గారి సలహా మేరకు కొద్దిగా పొదుపు చర్యల్లో భాగంగా నెల రోజులు నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాల్ని 15 రోజులకి చేస్తూ జూన్ 7 నుండి జూన్ 21 దాకా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేయడం జరిగింది. దీనికి 14 రోజుల పాటు యోగా ప్రచారం, అవగాహన, అదేవిధంగా యోగాకి మరింత ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా
వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ ఇవాళ ఈ కృష్ణా కొత్త రోడ్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణా దీని మీద చేయాలని, రెండోది సీడ్ యాక్సిస్ రోడ్లో చేయాలని 2 ఆలోచనలు చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడ చేయాలనే విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వెస్టర్న్ బైపాస్లోనే చేయాలని, దీంట్లో ప్రతి జిల్లాల్లో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా ప్రతిరోజు 2 ఆధ్యాత్మిక లేదా పర్యాటక కేంద్రాల్లో మొత్తం 56 ప్రాంతాలను గుర్తించి వాటిలో ఒక్కో చోట 50 మంది భాగస్వాములతో ఈ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ ద్వారా జరపాలని, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో రైతుల ద్వారా యోగా కార్యక్రమం జరపాలని, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ల ద్వారా యోగా కార్యక్రమాలు, తిరుపతిలో సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సమాజంలో వారితో చేయాలని, విశాఖపట్నంలో మాజీ సైనిక ఉద్యోగులు రక్షణ రంగ సిబ్బందితో చేయాలని, అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలుగా ఉంటున్న గుంటూరు ఉండవల్లి గుహల్లో, గుంటూరు జిల్లాలో ఉండవల్లి గుహలు, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నంద్యాల శ్రీశైలం మహానంది దేవస్థానాలు, అదేవిధంగా పొట్టి శ్రీరాములు జిల్లాలో మైపాడు బీచ్, స్వర్ణాల చెరువు, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా వీటిని గుర్తించడం, అక్కడ యోగా కార్యక్రమాల్ని అంటే రైతులని, మత్స్యకారులని, ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటున్న సిబ్బందిని, డాక్టర్లని, కింద స్థాయిలో ఉంటున్న అంగన్వాడీ వర్కర్లని, స్వయం సహాయక బృందాలని, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల్ని, యువజన సంఘాలని, ప్రధానంగా ఈ యోగా ప్రమోషన్ కోసం పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లేదా పతంజలి కానీ, లేకపోతే ఈషా ఫౌండేషన్ కానీ, ఇతర యోగా కోసం విశ్వ ఆయుష్ పరిషత్ కానీ, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది స్వర్ణాంధ్ర 2047 నాటికి స్వర్ణాంధ్ర ఒక ఆరోగ్య, హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పౌరులని యోగా వైపు నడిపించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సర్టిఫైడ్ యోగా సాధకుల్ని 10 లక్షల మంది యోగా సర్టిఫైడ్ సాధకుల్ని తయారు చేసి ఒక పూల్ని తయారు చేసి దీన్ని ఒక రోజుకు పరిమితం చేయడం కాకుండా ఒక జీవన విధానంగా తయారు చేయాలి, యోగా ప్రాక్టీస్ని ఒక జీవన విధానంగా తయారు చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా శిక్షకుల సంఖ్య గత సంవత్సరం 1.5 లక్ష ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దాన్ని 2 లక్షలు పెంచేదాకా ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని పెంచాలని కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ప్రతి జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో 2 నుంచి 3 వేల మంది తో కలిపి జిల్లా కేంద్రాల్లో 21వ తేదీ చేయాలని, అదేవిధంగా ఆనాడు రాష్ట్ర సచివాలయాల్లో, పాఠశాలలు, పార్కులు, మైదానాల్లో 1 కోటి మంది పౌరుల్ని భాగస్వాములు చేయాలని, ప్రధానంగా రాష్ట్ర స్థాయి ఈవెంట్ ఏదైతే ఉందో జూన్ 21 ఉదయం ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ కృష్ణానది బ్రిడ్జి పైన ముఖ్యమంత్రి గారి సమక్షంలో 25,000 మందితో చేయాలని కూడా నిర్ణయం జరిగింది. వీటి వెనుకల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇవాళ అనేక సమస్యలు మనం చూస్తే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం చూస్తే 2020 నుంచి 2025 దాకా ఈ 5 సంవత్సరాల్లో సగటున 8,000 చొప్పున ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్తో అనేక మంది బాధపడుతున్నారు. ఇవాళ డిజిటల్ యుగంలో అనేక సమస్యలు బయటికి చెప్పుకోలేక మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. యోగా అనేది ఒక శారీరక వికాసానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి దోహం చేస్తుంది. కాబట్టి ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 2020లో 7,000 ఉన్నాయి, తర్వాత 8,000 అయ్యాయి. 2022 నాటికి దాదాపు 9,000 ఆత్మహత్యలు జరిగాయి. ఇప్పుడు సంఖ్య తగ్గుతూ వచ్చింది, 8,000కి తగ్గింది, కానీ సగటున 8,000 మంది 5 సంవత్సరాలు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం చనిపోవడం జరిగింది. అదేవిధంగా మీరు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం చూస్తే డయాబెటీస్ కేసెస్, తర్వాత హైపర్ టెన్షన్ కేసెస్ కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. 20 నుంచి 22% ఉంటున్నట్టుగా NFHS 5 కానీ NFHS 6 రిపోర్ట్స్ కూడా చూస్తున్నాం 2019, 2023 మధ్య, 24 మధ్య. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుండి ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్ర ప్రజల్ని తీసుకెళ్ళాలి. తద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ, అనారోగ్యాన్ని బారిన పడిన తర్వాత చికిత్స అందించడం కాకుండా అనారోగ్యం దగ్గర కాకుండా కాపాడుకునే దిశగా కూడా యోగా, ఎందుకంటే క్లినికల్ ఇవి కూడా ఉన్నాయి, ప్రూఫ్ ఉంది.
యోగా కారణంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్కి దూరంగా ఉండొచ్చు, హైపర్ టెన్షన్ దగ్గర రానికుండా చేయొచ్చు, లేదా జీవన శైలిలో మార్పుల కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా ఇవాళ ఈ డయాబెటీస్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల ఇవాళ మానసిక ఇబ్బందులు అయితే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయి వాటిలో కూడా తగ్గుదల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఈ ఫాలోఅప్ కూడా ఇవాళ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి సిటిజన్ సెంట్రిక్ ఇవాళ హెల్త్ కేర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో యూనివర్సల్ ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నాం 104 వాహనాల ద్వారా. ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైతే టార్గెటెడ్ పాపులేషన్ ఉన్నారో వారికి 41 రకాల పరీక్షలు నిర్వహించి ఎవరైతే హైపర్ టెన్షన్ ఉన్నారో, డయాబెటీస్ ఉన్నారో, వాళ్ళలో ఏ కేటగిరీలో ఉన్నారో, నార్మల్గా ఉన్నారా, మీడియం రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారో గుర్తించి దానికి అనుగుణంగా సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వారికి ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా, అంటే సలహాల దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి వాళ్ళకి సలహాలు ఇచ్చే దిశగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ఫాలోఅప్ ప్లాన్స్ కూడా సంజీవిని యాప్ని దీన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా దీంట్లో ఆసనాలు చెప్పడం, ప్రాణాయామం ఎలా చేయడం, ధ్యానానికి సంబంధించి వీటికి ఆ అనారోగ్యానికి సంబంధించిన చికిత్స అందించడం, ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వడమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన వంతమైన జీవితాన్ని గడపడం కోసం ఈ రకాలు కూడా సంజీవని యాప్ ద్వారా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏపీలో ఒక యోగా ప్రచార పరిషత్ని ఏర్పాటు చేయాలనే ఒక ప్రతిపాదన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం, దానికి అనుగుణంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా పంపడం జరిగింది. ప్రచార పరిషత్ వచ్చిన తర్వాత దాంట్లో భాగంగానే ఈ స్వర్ణాంధ్ర 2047 సంకల్ప సాధనలో భాగంగా ఈ వివిధ రకాల అసోసియేషన్లను భాగస్వాములు చేసుకుంటూ ఆయుష్ విభాగంతో కలిసి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర యోగా శిక్షణా శిబిరాలను నిర్వహించడం, తర్వాత ప్రతి ఒక్కరిని వీటిలో భాగస్వాములు చేసుకుంటూ ఒక ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా పరిషత్ని ప్రధాన భాగస్వామిగా చేయాలని ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా హబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా అనేక రకాల ఈ సాంకేతికతను వాడుకొని డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ మరింత టెక్నాలజీ మారిన నేపథ్యంలో మరింత కాస్త వీటిని స్ట్రెంథన్ చేసే దిశగా తీసుకెళ్లడం. దానికి అనుగుణంగా ఇప్పటికే కలెక్టర్లకి అందరికీ సిఎస్ గారు ఉత్తర్వులు రాయడం జరిగింది. దీంట్లో అనేక మంది లైన్ డిపార్ట్మెంట్ అని, ఉదాహరణకి దేవాదాయ శాఖ కానీ, లేదా టూరిజం శాఖ కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ కానీ, లేదా పేదరిక నిర్మూలన కానీ, వీటిని కూడా కలుపుకుంటూ అన్ని మినిస్ట్రీల సమన్వయంతో ఈ యోగా దినాన్ని పెద్ద ఎత్తున చేయాలి, ప్రజల్ని భాగస్వాములు చేయాలి, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలనే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఇవాళ యోగా న్యాచురోపతికి ప్రభుత్వానికి గౌరవ సలహాదారుగా ఉంటున్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి సలహా సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వారు నెల రోజుల పాటు జూన్ 1 నుంచి జూన్ 30 దాకా ఒక జూన్ మాసం యోగా మాసంగా గుర్తించి దానికి సంబంధించిన అనేక రకాలైన వీడియోల్ని వారు ఉచితంగా అందించడం, దానికి ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి, అదేవిధంగా ఈ సోషల్ మీడియా మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం తీసుకెళ్ళి ప్రజలు సులువుగా ఇంట్లో కూర్చొని వాళ్ళ పరిస్థితులకి వాళ్ళ ఏవైతే సోషియో ఎకనామిక్ ఇవి ఉన్న స్టేటస్ ఉందో దానికి అనుగుణంగా, సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది ఎక్కువ సమయం ఇవ్వగలరు, కొంతమంది ఇచ్చే పరిస్థితి ఉండదు. దానికి అనుగుణంగా వారికి వీలుగా చేసుకునే విధంగా కూడా కొన్ని వారు వీడియోల్ని తయారు చేసి 4 కేటగిరీలుగా చేశారు. అది 9 నిమిషాల దగ్గర నుంచి 3 నిమిషాల దగ్గర నుంచి 90 నిమిషాల దాకా కూడా గంట దాకా వీడియోల్ని కూడా వారు అనేక రకాల సెట్లను తయారు చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పటికే వీటిలో చిన్న వయసు నుంచి పిల్లల్లో కాస్త యోగా పట్ల అవగాహన కలిగించాలా, తద్వారా వారికి చిన్న వయసు నుంచే ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించాలనే చిత్తశుద్ధితో వాళ్ళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా యోగా మీద ప్రత్యేకంగా ఒక విద్యా ప్రణాళికలో కరికులంను కూడా చేర్చడం జరిగింది. ప్రతిరోజు విద్యా సంస్థల్లో గంట పాటు యోగా సెషన్స్ నిర్వహించాలని కూడా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఈ వేసవికాలం అయిపోయిన తర్వాత, పాఠశాలలు తెరిచిన తర్వాత పిల్లల్ని కూడా, విద్యార్థులను కూడా దీంట్లో పెద్ద ఎత్తున భాగస్వాములు చేసి పెద్దల్లో అవగాహన కలిగించడం, విద్యార్థులు కూడా అవగాహన కలిగిస్తూ ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది కాబట్టి వారికి ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందిస్తే ఆరోగ్యవంతమైన సమాజం దానంతకదే తయారవుతుంది. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్, మనం ఏదైతే లక్ష్యాన్ని మన ముందు గౌరవ ముఖ్యమంత్రి నిర్దేశించారో, స్వర్ణాంధ్ర ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని, అదేవిధంగా దేశ ప్రధాని వికసిత భారత్ నిర్మాణం లక్ష్యం దిశగా పోవాలంటే ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సి ఉంది. ఒక ఆరోగ్యవంతమైన సమాజం మాత్రమే ఒక
ఆర్థిక ప్రగతికి సోపానంగా ఉంటుంది, దోహదం చేస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యం మీద పెద్ద దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున ఇవాళ నేను చెప్పినట్టుగా అనేక రోజుల పాటు యోగా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అయితే జూన్ 7 నుంచి 20 తేదీ వరకు రకరకాల పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఇది గతంలో కూడా చెప్పాను, 15,000 పైగా బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది వివిధ కేటగిరీల్లో. 4 కేటగిరీలుగా విభజించి గ్రామ వార్డు స్థాయిలో జూన్ 7 నుంచి 9 దాకా వివిధ రకాల పోటీలు ఉంటాయి. మండల స్థాయిలో జూన్ 10 నుంచి 12 దాకా వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో జూన్ 14 నుంచి 16 దాకా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫినాలే జూన్ 18 నుంచి 20 వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో వ్యక్తిగత విభాగంలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం, అదే బృందాలుగా చేస్తున్న వాటిలో సింక్రనైజ్ యోగా, గ్రూప్ యోగాని, అదేవిధంగా ఈ జ్ఞాన ఆధారిత పోటీలు కూడా, అంటే క్విజ్లు లేదా వ్యాసరచనలు లేదా యోగా నినాదాల పోటీలు, ఇటువంటివి కూడా గత సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ వారికి జిల్లా స్థాయిలో బహుమతులను ఇచ్చడం, చాలా ప్రత్యేకమైన అత్యుత్తమ లేదా ప్రత్యేకమైన ప్రతిభ కనపరిచిన వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా విజయవాడలో పోయిన సంవత్సరం చేసినట్టుగానే వారిని బహుమతులు అందజేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాను. దీంట్లో నేను ప్రధానంగా ఏంటంటే మీడియా సహకారం కోరుతున్నది ఏంటంటే, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీడియా సహకారం చాలా అవసరం. ఇది అనేక డిజిటల్ మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అనేక సంస్థలను కూడా ఈ సందర్భంలో దీనిలో భాగస్వాములు చేస్తుంది. కానీ మీడియాలో కూడా ఈ కొన్ని రోజుల పాటు చేస్తున్న వీడియోలని ఎటువంటి కమర్షియల్ దీని కింద కాకుండా కాస్త సమయాన్ని కేటాయించి ప్రజల్లో యోగా పట్ల అవగాహన, ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల జరిగే లాభాలు, తద్వారా పిల్లల మానసిక ఆరోగ్యానికి ఏ రకంగా దోహదపడుతుందన్న విషయాన్ని మీడియా తమదైన శైలిలో తీసుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఈ మొత్తం యోగా లేదా న్యాచురోపతికి సంబంధించి ప్రభుత్వానికి అనేక రకాలైన సూచనలు, సలహాలు ఇస్తూ ఇవాళ ఈ యోగా దినోత్సవాన్ని కూడా జూన్ మాసంగా జరపడం కోసం అనేక ప్రణాళికలు చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ హెల్త్ మినిస్టర్ గారైన సత్యకుమార్ యాదవ్ గారికి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కార్తీక మాసం, ధనుర్మాసం అని ఒక ఆచారాల్ని మన భారతీయ సాంప్రదాయంలో మనుషుల్ని శారీరకంగా, మానసికంగా శక్తివంతులు చేయటానికి అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ని పెంపొందించుకోవటానికి యోగా మాసముగా జూన్ నెలంతటిని ఫాలో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మందికి యోగా పట్ల అవగాహన కలిగించడానికి వీడియోస్ రూపంలో సులభంగా అర్థం చేసుకునే విధముగా తయారు చేసి అందించడం జరుగుతుంది. అందరికీ యోగా క్లాసులకి వెళ్ళి సమయం కుదరక అభ్యాసం చేయకపోవచ్చు. అలాంటి వారికి లేకపోతే ఉద్యోగస్తులు కుదరకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో యోగా మాస్టర్స్, యోగా సెంటర్స్ లేకపోవచ్చు. యోగా పట్ల ఉండే లాభాల్ని అందరికీ చేర్చడం కొరకు మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, టీవీ ఛానల్స్ వారి సహకారంతో ఎక్కువ మందికి తీసుకెళ్తే బాగుండని 4 రకాల కేటగిరీస్లో వీడియోస్ని మేము రూపొందించి అందించడం జరుగుతుంది. ముందుగా ఒక 90 వీడియోల్ని ఒక్కొక్క ఆసనం 5 నిమిషాల చొప్పున సుమారుగా, ఏ ఆసనమైనా సరే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. దాన్ని ఎందుకు చేయాలి, ఎవరు చేస్తే ఏ లాభాలు పొందుతారు, ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి అనేది ఇట్లా 90 వీడియోలను 5 నిమిషాల విడిదుండే వీడియోస్ని రికార్డ్ చేయటం, ఇవన్నీ హై క్వాలిటీలో చేయటం జరిగిందండి. ఇక రెండవది థెరపటిక్ యోగా. అంటే ఈ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలు యోగాలో ఈ మధ్య బాగా ఉన్నాయి. డయాబెటీస్ ఉంది, ఏ ఆసనాలు చేస్తే ప్యాంక్రియాస్ గ్రంథి స్టిమ్యులేట్ అయ్యి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అనే దాని మీద. అట్లాగే బీపీ, కీళ్ళ నొప్పులు ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లమ్, సయాటిక్ పెయిన్ ఉంటే సర్జరీ లేకుండా తగ్గించుకోవడానికి ఇలాంటి థెరపటిక్ యోగా సంబంధమైన ఆసనాల్ని 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో 21 డిసీజెస్కి సంబంధించి థెరపటిక్ యోగా వీడియోస్ని రూపొందించడం జరిగిందండి. ఇక మూడవది, డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఏమేం చేసుకోవచ్చు అనే దాని మీద 1 అవర్ షెడ్యూల్లో ప్రాణాయామం, ఆసనాలు, కాస్త సూర్య నమస్కారం ఇలాంటి వాటన్నిటిని అభ్యాసం చేసుకోవడానికి రికార్డ్ చేయడం జరిగింది. 7 వీడియోలు చేసాము. అందులో ఒక్కొక్క రోజు 2-3 ఆసనాలు, 4 ఆసనాలు కొద్దిగా వేరేగా మారుతూ ఉంటాయి. డే వైజ్ కొద్దిగా 7 డేస్. అంటే కొంతమంది కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. కాబట్టి అలాంటివి
7 డేస్ని దృష్టిలో పెట్టుకుని 1 అవర్ వీడియోస్ 7 వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. చివరిగా 4వది, యోగా పట్ల ఉండే అనుమానాల అపోహలతో చాలామంది దూరం అవుతూ ఉంటారు. కష్టపడి పని చేసుకునే వాళ్ళు మాకెందుకు అంటారు, ఇంట్లో ఆడవారు ఖాళీ లేదు మాకెందుకు అంటారు కదా. అలాంటి వారికి కూడా నడుము నొప్పులు మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వారికి కూడా అనుమానాల అపోహలు పోగొట్టుకుని వాళ్ళు ఎందుకు చేయాలనే దాని మీద, పిల్లలకి ఎందుకు కావాలి ఏజ్లో, అట్లా అన్నిటి మీద ఉండే అపోహలను ఒక 50 వీడియోలు, అది 3 నిమిషాలు షార్ట్ వీడియోస్, అలా యోగ సందేహాల నివృత్తి కొరకు ఇవ్వటం జరిగింది. ఈ 4 రకాల వీడియోస్ని హై క్వాలిటీలో చేసి మీలాంటి వారి ద్వారా సమాజానికి తీసుకువెళితే బాగుండని ఈ కార్యక్రమం ద్వారా తీసుకువెళ్ళే నిమిత్తమై వాటిని ఇట్లా రూపొందించాం. వీటిని డౌన్లోడ్ చేసుకోవటానికి ఒక నెంబర్ని మేము అందిస్తున్నాం. ఈ నెంబర్, ఆ వీడియోస్ అయితే ఇప్పుడు వరకు చెప్పింది ఇట్లా మీరు నుంచోమంటారా ఒకసారి? ఇప్పుడు మేము చెప్పిన 4 రకాల వీడియోస్వి ఈ కింద ఇచ్చిన నెంబర్ 8142404888 ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే గూగుల్ డ్రైవ్లో లింక్ వస్తుంది. ఆ లింక్ని స్కాన్ చేసుకుంటే అన్ని వీడియోస్ చూపిస్తాయి. మనం ఏవి కావాలో అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే సోషల్ మీడియా ఎక్కువ మంది యూత్ బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి చేతిలోనే అన్నీ చూసుకోవటానికి అవగాహన కొరకు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఓన్ ఛానల్స్ ఉంటే అందులో కూడా వారు ప్లే చేసుకోవచ్చు. అట్లాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు. టీవీ ఛానల్స్లో కూడా మీకు సమయం ఎంత అనుకూలిస్తే ఏ ఎర్లీ అవర్స్లో కానీ ఎప్పుడైనా సరే కొన్ని వీడియోస్ని అట్లా చిన్న వాటి మీద అవగాహన కలిగించడం కోసం అట్లాంటివి. అట్లాగే సిటీ కేబుల్లో కానీ ఇట్లా అందరూ వేసుకోవడానికి అనుకూలంగా వీటిని రూపొందించడం జరిగిందండి. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి తీసుకువెళ్ళే ఒక అదృష్టం ఇది. అందుకని సమాజానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి యోగా, ప్రాణాయామం ఇట్లాంటివన్నీ కూడా చక్కటి ఒత్తిడిని తగ్గించి మంచి విధానాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి. సరే, యోగా ఇన్ ప్రిన్సిపల్ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేశారు. యోగా ప్రచార పరిషత్ ద్వారా 3 రీజనల్ సెంటర్స్ పెట్టి తద్వారా యోగాని, న్యాచురోపతిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని. ప్రధానంగా ఈ ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పినట్టుగా మానసిక సమస్యలు, తర్వాత ఈ కార్డియోవాస్కులర్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి మన దగ్గర. అంటే ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కారణంగా దాని ప్రభావం కార్డియోవాస్కులర్ కేసెస్ మీద పడుతున్నాయి. కాబట్టి ఆ యోగా ద్వారా జరిగే లాభాలని మరింత విస్తృతంగా తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం కోసం ఇప్పుడు యోగా వీటిని చేయడం వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది. దాని కారణంగా హైపర్ టెన్షన్ తగ్గడం, గుండె మీద భారం పడడం తగ్గుతుంది. ఈ రకంగా మరింత విస్తృతంగా, అంటే దాంట్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తే సమాజంలోకి ప్రజల్లో అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుందని ఉంది. అది ఫైనాన్స్ దగ్గర ఉంది, అది క్లియర్ అయిపోతుంది తొందరలో. ఎందుకంటే దీనికి కొద్దిగా హెచ్ఆర్ కూడా తీసుకోవాల్సి ఉంది. యోగా ప్రాక్టీస్ని ఒక కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవాలని, లేదా ఈ అవుట్సోర్సింగ్ అన్న చేయాలనే ఉద్దేశం ఉంది. ఏది లేదా యోగా ప్రచార పరిషత్లో ఈ యోగా సాధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా విస్తృతంగా యోగాని, న్యాచురోపతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తద్వారా యోగా కారణంగా జరిగే లబ్ధిని ప్రజలకు మరింత విస్తృతంగా వివరించాలి అని ఒక యోగా ప్రచార పరిషత్ని 3 రీజనల్ సెంటర్స్ని పెట్టాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతిపాదన పంపడం జరిగింది. అది ఫైనాన్స్ దగ్గర ఉంది. దాంట్లో కాస్త ఈ ఎక్కడికక్కడ హెచ్ఆర్ దీనికి కావాల్సిన యోగా టీచర్లను ట్రైన్ చేసుకోవాల్సి ఉంది. కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం కొంతమందిని నియామకాలు చేయాల్సి ఉంది. వీటిని కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవాలనే ఉద్దేశంతో పంపడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్స్ దగ్గర ఉంది. అది వచ్చిన తర్వాత విస్తృతంగా యోగా ప్రచార పరిషత్ ద్వారా వీటిలో ప్రజల్లో అవగాహన కలిగించడం. ఏది లేదు
లేదు, ఇది ఒక రోజుకు పరిమితం చేయకూడదు. యోగా అనేది యోగా దినోత్సవం రోజు మాత్రమే చేయడం కాదు, ఒక జీవన విధానంగా మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక డైలీ లైఫ్లో యోగా చేయడం, ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడం, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా చేసే దిశగా ప్రోత్సాహం అందించాలి, అవగాహన కల్పించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నం ఇది. దీన్ని హైబ్రిడ్ మోడ్లో చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు హైబ్రిడ్ మోడ్ అంటే మీరు అన్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, లేదా మీడియా ద్వారా, మీడియాను కూడా విజ్ఞప్తి చేశాను. పోయిన సంవత్సరం కూడా మీరు మీ సామాజిక బాధ్యత నిర్వర్తిస్తూ చాలా విస్తృత ప్రచారం కలిగించారు. కొన్ని పత్రికలు అయితే కొన్ని రోజుల పాటు యోగాని ప్రచురించాయి. అనేక టీవీ ఛానల్స్ కూడా వీటికి విస్తృత ప్రచారం ఇచ్చాయి. అంటే వీటి ద్వారా వాటిని హైబ్రిడ్గా అనుకోవచ్చు మనం కావాలంటే. లేదు, అది వెస్ట్ బైపాస్ రోడ్లో కృష్ణా నది మీద బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే మెయిన్ ఈవెంట్ ఏదైతే స్టేట్ లెవెల్లో జరుగుతుందో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అది 25,000 మందితో ఆ హైవే మీద చేయాలని. థ్యాంక్ యూ అండి. దానికి కావాల్సిన రిజైండర్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇప్పుడు పేపర్లో ఏదో వస్తుంది, వచ్చిన తర్వాత వాస్తవాల్ని రిజైండర్ రూపంలో చెప్పడం జరిగింది. పొలిటికల్ ఏం అడగలే, పొలిటికల్ అడిగితే మొత్తం